ముసుగు తన్ని పడుకున్న ముసలవే నువ్వు. నీకు బూస్ట్ ఇచ్చి బుజ్జగించి లేపాల్సిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, కానీ తప్పట్లేదు. వ్యూహం వేసే ముందు బాణం పదునుగా లేకపోయినా తత్తగా వదలను, అప్పుడే సరిగ్గా దిగుద్ది. వదులుతా రాజా వద్దు. అలే 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 లే లే నా రాణి. వేకప్ బోల్డ్ గా ఉన్నట్టుంది, టర్న్ తీసుకుంటాం. హర్రర్ స్టైల్లో హర్రర్ పుట్టిద్దాం, వెరైటీగా ఉంటుంది. కుమారి, ఈ అమ్మాయిలు కట్టే ఇంట్లో ఉంటున్న ఇచ్చు కూడా రాజసం తగ్గని నీ ఓవర్ యాక్షన్ తో, ప్యూర్ గోల్డ్ వేసిన రోల్డ్ గోల్డ్ లా కొట్టే నీ అందమైన ఆధార్ కార్డు మొహంతో, ప్రేతాత్మలు కూడా పారిపోయేది కొరివి దయ్యం లాంటి కళ్ళతో లేచి ఈ ప్రపంచాన్ని బూడి చేసి సర్వనాశనం చేసే ఇది వేరియేషన్ అంటే. నీ అంకమ్మ త్వరలో దూరిన తొండలా మీ ఎక్క ఉండాల్సిన దుప్పట్లోకి నువ్వు దూరేవంటే సిలకడ దుంపల తలకాయ వేసుకుని వాళ్ళ ఎదవ ఎక్స్ప్రెషన్ ఒకటి, పేజీ డైలాగ్, పావుగంట పెర్ఫార్మెన్స్, సైడ్ కాల్లో కలిసిపోయింది. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? కట్టుకున్న వాళ్ళని కలిసి కాపురం కూడా చేసుకున్నావా? పరమిస్తులు లేకుండా పడగదిలోకి ప్రవేశించేస్తున్నావు, మేనస్లెస్ మంకీ. నువ్వు భార్య కోసం బూస్ట్ కలిపావు కదా, టేస్ట్ చేద్దామని స్లీప్ ఇక్కడ షిఫ్ట్ చేసాబా. బూస్ట్ బాటిల్ ఇచ్చి కొట్టానంటే బుజ్జిగా ఉన్న మొహం కాస్త తాటికి గుజ్జైపోతుంది. నెలకోసారన్నా నిజం చెప్పి నాలి కొంచెం సంతోషపడద్ది. ఎక్కడ పడుకున్నా ఎంట పడి కొడుతుందా? ఎక్కడ పడుకుంటే నేను అనుకుని వదిలేస్తుంది. ఎవరు బా నువ్వు కనిపెట్టేస్తావు? లోపలేమో ఫ్లవర్ అనుకో, పైకేమో క్లవర్ అనుకో. గన్నింగ్ లేడీసే మీరు, కవరింగ్ చేసేస్తారు. కవర్లన్నీ మడత పెట్టి పరుపు కింద పెట్టి పనికొస్తాయి గానీ కప్ లో బూస్ట్ కలిపింది నువ్వు కాదు కదా. మనమే కాదు కదా. అలా పెట్టావు పక్క స్ట్రీట్ లో పాన్ డబ్బా పక్కన కాఫీ షాప్ లో ఆర్డర్ పెట్టావు కాబట్టి. పాన్ డబ్బా దగ్గర నీకేం పనే? కొంపది సీక్రెట్ గా సిగరెట్లు కాల్చేస్తున్నావా? నీ సీక్రెట్ కాలిపోద్దని నాకు సిగరెట్లు అంటించకు. నేను పాన్ డబ్బా గురించి అనట్లేదు, పక్కనున్న కాఫీ షాప్ గురించి అంటున్నా. ఇది ఎలా కనిపెట్టావు? బోర్ కొడితే మనం కూడా అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం కాబట్టి. టంగ్ టేస్ట్ నాలుగు 4 అంగుళాలు బయటికి లేక నరికేయాలి. ఏంటి కనిపెట్టావు గానీ ఈ విషయం మీ అక్కకి చెప్పి ఫిట్టింగ్ మాత్రం పెట్టను గాని బావకి బాగా బల్పు ఎక్కువ కదా, హఠాత్తుగా అక్క కోసం బూస్ట్ ఎందుకు కలిపాడు? ఇలాంటి సీన్లు చూస్తే మాకు హార్ట్ అటాక్లు వచ్చేవు. దీన్ని తీర్థయాత్రలు కానీ కాశీ తీసుకెళ్లి గంగలో కలిపారు. వాటర్ పాడైపోద్ది, మ్యాటర్ చెప్పు. మ్యాటర్ చెప్తా, నేను పాడైపోతాను. అది అనంత పద్మనాభ స్వామి 6వ నేలమాళిగలో దాగున్న రహస్యం కన్నా అతిపెద్ద రహస్యం. ఏంటి నా పతిదేవుడు పొద్దున్నే ఏదో విపత్తు అంటున్నాడు? నువ్వేంటి పొరపాటున పతిదేవుడు అనేస్తున్నావు? పైగా పెసరెట్ కూడా తెచ్చావు బావ కోసమే. ఆకాశం లాంటి హస్బెండ్ కి ఆలి అట్టేయటం కూడా ఆశ్చర్యమేనానే? ఆకాశమా? అట్టో కాదని చెప్తా. ఫుడ్ కనపడితే చాలు బెడ్ మీద ఆలోచించదు. ఏంటలా చూస్తున్నా? పతి కోసం పెసరట్ వేసింది మాత్రం ఈ సతి కాదు. సతి కాపోవటం అంటే మతి తప్పింది అతి చేస్తున్నావు. అబ్బో, పొద్దెక్కేదాకా పొట్టు పెసలు నానపెట్టి, పొద్దెక్కాక మిక్సీ పట్టి, పొయ్యి మీద పెనం పెట్టి, ఆయిల్ తో చుట్టు చుట్టి అట్టందంగా మడత పెట్టి, గట్టి చట్నీ వేసి నా హస్బెండ్ కోసం ఆతృతగా పట్టుకొస్తే డౌట్లు రేపుతో ప్లేట్ పగిలిపోద్ది. పెసరట్ వేసే ప్రాసెస్ మస్తు చెప్పినావు గాని అంటే అతకలేదు. ఎందుకు? ఎందుకంటే ఈ పెసరెట్ పక్క స్ట్రీట్ లో పాన్ డబ్బా పక్కన ప్రకాశం గాడి బండి మించి తెచ్చింది కాబట్టి. అయినా నీకు ఆ పాన్ డబ్బా దగ్గర పని అంటే గొప్ప తీసి పాన్ గా నవలేస్తున్నావా? నీ ప్లాన్ మాడిద్దని నాకు పాన్ అంటకట్టకు. నేను పాన్ డబ్బా గురించి అనట్లేదు, పక్కనున్న ప్రకాశం గాడి బండి గురించి అంటున్నా. పైగా గట్టి చట్నీ కూడా డీ ఫ్రిడ్జ్ లోంచి తీసినట్టున్నాడు, ఇంకా గట్టిగా అయిపోయింది. అదెలా తెలుసు? ఇక్కడ పెట్టకపోతే అక్కడికి వెళ్తారు కాబట్టి. నువ్వు 24 గంటలు ఆ పాన్ డబ్బా చుట్టూ తిరుగుతావంటే? పాన్ డబ్బా చుట్టూ కాదు, దాని పక్కనున్న కాఫీ షాప్ చుట్టూ. ఇది మన మాటల్లోకి వచ్చింది. కాఫీ షాప్ ఏంటే? చెప్తా గాని నువ్వేంటే బావ అరిచికి పాలు పెరుగు పెట్టిన అరముక్కి ఇడ్లీ కూడా పెట్టు, ప్రత్యేకంగా పెసరటేసావు. అది అనంత పద్మనాభ స్వామి 6వ నేలమాళిగలో దాగున్న రహస్యం కంటే అతి పెద్ద రహస్యం. విప్పితే విపత్తు వస్తుంది. ఆ పెసరట్టు చెల్లవే, గట్టి చట్నీ పచ్చగా చేసుకొస్తా. ఆ విప్పత్తు ఈ విప్పత్తు ఒకటే పత్తా. నువ్వు కొత్త పత్తాపారా లేటకో ఏదో నత్తకొల్ల ముక్క వేసుకుని అనుమానాలు అల్లేవంటే చిత్తుగా కొట్టి చెత్త కుప్పలా వేస్తా. నేను వెళ్ళి బాసుకు ఫోన్ చేస్తా. బాక్సింగ్ రింగ్ లో బాడీ బిల్డర్స్ లాగా ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు సడన్ గా భారీ బత్తుల్లాగా తెగ నటించేస్తున్నారేంటి? రిఫరీకి తెలియకుండా ఏదో జరుగుతోంది, రీజన్ ఏంటో కనిపెట్టాలి.